రైట్, ఇక పదవి నుంచి దిగిపో, దేశం విడిచి వెళ్ళిపో, లేకపోతే యుద్ధం తప్పదు అంటూ వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ వెనిజులా మీదకి ఎయిర్ ఫోర్స్ను కూడా పంపినట్టుగా సమాచారం అందుతోంది. అసలు ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెద్ద విషయం జరుగుతుంది అంతర్జాతీయంగా. నవంబర్ 22వ తారీఖున వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హాట్ లైన్లో మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళిద్దరితో సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో అంతర్జాతీయ పబ్లికేషన్ చెప్పేది ఏంటంటే, వార్తా సంస్థలు, ఈ సంభాషణలో వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోకి డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, ఇమీడియట్గా నువ్వు పదవులోంచి దిగిపో, ప్రజాస్వామ్యానికి అక్కడ అవకాశం ఇవి, లేదా యుద్ధాన్ని కాసుకో, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫేస్ ది వార్, సీరియస్ వార్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అమెరికా అధ్యక్షుడు మామూలు ఫైనల్ వార్నింగ్ ఆయనకి ప్రత్యక్షంగా ఆన్లైన్లో ఇవ్వడం జరిగిందండి. అంటే ఏం జరగబోతుంది అంటే, ఈ మీన్ వైల్లో ఏం జరిగిందంటే, వెనిజులా ఎయిర్ స్పేస్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్లోజ్ చేసేసింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశం మీద ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం అంటే ఇది మాటలు కాదు. ఎందుకంటే ఆ దేశం మీద పూర్తిగా వేరే దేశం యొక్క ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉంటేనే ఒక ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయగలుగుతారు. అంటే ఏంటి, భూభాగం ఒకటైతే ఎయిర్ స్పేస్ మొత్తం నా ఆధీనంలో ఉంది, ఇక ఏ అంతర్జాతీయ ఫ్లైట్ కూడా దాని మీద వెనిజులా మీద ఎగరడానికి వీలు లేదని ఒక శాసించాడు ఎవరో డొనాల్డ్ ట్రంప్ గారు. దీంతో వెంటనే మనకు తెలిసేది ఏంటంటే, వెనిజులా మీదనే ఎటువంటి అంతర్జాతీయ విమానాలు అక్కడ ఎగరడం లేదు. ఎందుకు ఎగరడం లేదు? వెనిజులాకి కంట్రోల్ లేదు. ఒకవేళ వెనిజులా మీద అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు కానీ, ఏ కార్గో విమానాలు కానీ, ఏ విమానాలు వెళ్ళినా అమెరికా కూల్ చేస్తుందన్నమాట. అదే వార్నింగ్. అంటే ఇప్పుడు వెనిజులా ఎయిర్ స్పేస్ని మొత్తం క్లోజ్ చేసేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలైన F-35, F-22 రాప్టర్ని, తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ క్లాస్ని, గెరాల్డ్ R-4 అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొన్ని వందల షిప్పులను అక్కడ మోహరించడం జరిగింది కరేబియన్ సీ దగ్గర. అట్లాంటిక్ మహాసముద్రం, ఈ మధ్యధర ఈ ప్రాంతం మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో కరేబియన్ సీ దగ్గర, ముఖ్యంగా కొలంబియా కోస్ట్ నుంచి ఇటు పనామా కెనాల్ నుంచి ఇటు మన క్యూబా ఈ కింద, తర్వాత బ్రెజిల్, ఈ అంతర్జాతీయ జలాల్లో అమెరికా యుద్ధ విమానాలు మోహరించారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. వాటన్నిటి మీద ఈ 5th జనరేషన్ ఫైటర్స్ అన్ని మోహరించారు. అంటే వెనిజులా మీద ఏ అంతర్జాతీయ విమానం వెళ్ళినా కూలిపోయే అవకాశాలు. కాబట్టి ఇంకా వెనిజులా ఎయిర్ స్పేస్ క్లోజ్ అంటే వెనిజులా మొత్తాన్ని ఇక అమెరికా శాసిస్తుంది అని అర్థం అనమాట. అంటే ఏంటి, దాడికి సంసిద్ధం. ఈ పరిస్థితుల్లో మరి మాడ్యురో పదవి దిగిపోతారా, ఆయన ప్రతిఘటిస్తారా అమెరికా ఎయిర్ ఫోర్స్ని, అమెరికా యుద్ధ విమానాలను? అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆల్రెడీ పుతిన్తో ఆయన ఒక ఒప్పందం చేసుకుని, పుతిన్ అంటే రష్యా నుంచి, చైనా నుంచి కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను తెచ్చుకోవడం జరిగింది. దాని దగ్గర ఆల్రెడీ ఇక్కడ రష్యా యుద్ధ విమానాలు అక్కడ ఉన్నాయి. చైనా నుంచి కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడికి వస్తున్నాయి, కొన్ని మిసైల్స్ అక్కడికి వస్తున్నాయి. దీని ద్వారా ఏంటి అంటే, అమెరికా యుద్ధ విమానాల మీద యాంటీ షిప్ మిసైల్స్ ఆయన తీసుకురావడం జరిగింది పుతిన్ నుంచి. అంటే ఏంటి, పుతిన్ను చైనా హెల్ప్ చేయడం వల్ల ఈయన ప్రతిఘటించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేగాని ఆయన పదవిలోంచి వెళ్ళిపోయే ప్రసక్తి ఇప్పుడు ఏమీ కనపడడం లేదు. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనిజులా మీద సైనిక చర్య తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటేనండి, ఎందుకు వెనిజులా మీద ఇంతటి తీవ్రమైన చర్యకి ట్రంప్ దిగుతున్నాడు అంటే, అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? అక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించడమా? మరి ఫస్ట్ టర్మ్లో ఆయన చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అంతకుముందు గుర్తుకు రాలేదా? ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చింది వెనిజులా అంటే, అమెరికాలో ఆయన మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ ఆయన మొదలుపెట్టాడు. కాబట్టి వెనిజులాతో కొత్త యుద్ధం అనేది ఒకటి రావాలి. 2, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, డిఫెన్స్ కంపెనీలకి ఫుల్ కాంట్రాక్ట్లు అక్కడ వస్తున్నాయండి. ఎందుకంటే ఆయన డ్రగ్స్ మీద వార్ అంటున్నాడు. నేను వెనిజులా మీద యుద్ధం కాదు, వెనిజులాలో ప్రజాస్వామ్యం రావాలి. అదేవిధంగా వెనిజులా అనేది అమెరికాలో కొన్ని లక్షల మంది యూత్ చనిపోతున్నారు, దాని నుంచి డ్రగ్స్ రావడం వల్ల అంటున్నాడు. అది ఎప్పటి నుంచో వ్యవహారమే. మరి వెనిజులాయే ఎక్కువ తెస్తుందంటే వెనిజులా కాదండి, ఎక్కువగా అక్కడ ఉండేది పనామా, సెంట్రల్ అమెరికా దేశాలైన కొలంబియా, ఈ దేశాల నుంచి ఎక్కువ వెళ్తున్నాయి డ్రగ్స్. మరి వెనిజులానే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఇక్కడ వెనిజులా ఆయనకు కావాలి. ఎందుకంటే వెనిజులా మీద డ్రగ్స్ వార్ ప్రకటించడం వల్ల ఇప్పుడు డ్రోన్స్, ఈ మార్కెట్, డిఫెన్స్ మార్కెట్ పెరిగిపోతుంది. 2, వెనిజులా అనేది ప్రపంచంలో అత్యంత ఎక్కువ
ఎనర్జీ రీసోర్సెస్ అంటే పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయండి 303 బిలియన్ బ్యారెల్స్ ఇవి ఉన్నాయి. ఏది పెట్రోలియం రిజర్వ్స్, న్యాచురల్ గ్యాస్ ఉంది. అంటే టాప్ 1 ప్లేస్ పెట్రోలియం రిజర్వ్స్లో, న్యాచురల్ గ్యాస్లో 8th ప్లేస్లో ఉంది అది. అంటే రష్యా, సౌదీ అరేబియా, అమెరికా, ఈ చైనాల కంటే ఎక్కువ ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నది వెనిజులాలోనే. కాబట్టి వెనిజులాని కంట్రోల్ చేస్తే ఎంటైర్ ఓపెక్ అంటే సౌదీ అరేబియా గ్రూప్తో ఉన్న ఓపెక్ని కంట్రోల్ చేయొచ్చు. 30 దేశాల ఎనర్జీ రీసోర్సెస్ని ఆయన. వెనిజులా పక్కన ఉంటుంది. లాటిన్ అమెరికన్ టోటల్ కంట్రోల్ చేయ వెనిజులాకి బుద్ధి చెప్పొచ్చు. ఇంకో బ్రిక్స్ దేశంలో ఆయన ఎంతో టార్గెట్తో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, తన ప్రజాదరణ తగ్గిపోయింది, దాన్ని పెంచుకునే అవకాశాలు ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఇమోషన్స్తో కలిగి ఉంటుంది. కాబట్టి డాలర్ విలువ పెంచుకోవచ్చు. సో ఎన్నెన్నో టార్గెట్స్తో ట్రంప్ ఈరోజు వెనిజులాని టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ నెపం ఏంటంటే ప్రజాస్వామ్యం, డ్రగ్స్పై వార్ అంటున్నాడు. కానీ అసలైంది అది కాదు. ఆయిల్ రీసోర్సెసే వెనిజులాపై ప్రధానం. అందుకనే ఇప్పుడు పుతిన్, చైనాలు అంటే రష్యా, చైనాలు వెనిజులాకి కాపాడడానికి రంగంలో దిగాయి. మరి ట్రంప్ ప్రతిచర్యకి దిగిపోతే, యుద్ధానికి దిగిపోతే వెనిజులా మీద రష్యా, చైనాలు ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా పరోక్షంగా హెల్ప్ చేయడం వల్ల వెనిజులా అమెరికా యుద్ధం చాలా ఎక్కువ దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ లాగా యాక్చువల్ అదే టార్గెట్ పుతిన్ది, జీ జిన్పింగ్ది. మరి అమెరికా యుద్ధంలో ఒక మైటీ ఫోర్స్ కాబట్టి వెనిజులాని ఎన్ని రోజుల్లో అది ఓడించగలదో, మధ్యలోని ఎన్ని రోజుల్లో సంహరించి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని తెస్తా అనేది పెద్ద క్వశ్చన్. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయంగా ఇంకొక యుద్ధం మనం ఇంకోటి చూడబోతున్నాం. అంటే పీస్ఫుల్గా ఉండే లాటిన్ అమెరికా అడ్డా దగ్గర ఒక యుద్ధం రాబోతుంది అనేది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా చెప్పొచ్చండి. ఇక మరో కీలకమైన పరిణామం